నమస్తే అన్న. ఇప్పుడే మాస్ మహారాజా నటించిన మాస్ జాతర సినిమా చూసొచ్చిన. అయితే సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చిందన్న. ఆఫ్టర్ ధమాక తర్వాత మన మాస్ మహారాజా రవితేజ గారు ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టిండని ఖచ్చితంగా చెప్పవచ్చన్న. ఇక కథ విషయానికి వస్తే ఒక ఊర్లో ఒక గుండగాడు ఉంటాడన్న. ఆ గుండగాడు గంజాయి పండించుకుంటూ అంతా సప్లై చేస్తుంటాడన్న. అయితే ఆ గుండగాన్ని ఒక రైల్వే పోలీస్ ఇలా ఎదుర్కొన్నాడన్నది కదా అన్న. మరి రైల్వే పోలీస్ ఎందుకు మామూలు పోలీసు ఉండొచ్చు కదా అంటే దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉందన్న. అది మీ సినిమాల్లో చూసే తెలుసుకోండి అన్న. ఇక నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తాయన్న. రవితేజ అన్న మరొకసారి తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తోటి అటు డ్యాన్సులతోటి ఇటు కామెడీ తోటి ఇటు పవర్ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కూడా మస్తు యాక్టింగ్ చేసిండన్న. మరొకసారి కమ్బ్యాక్ అని చెప్పొచ్చు అన్న. గతంలో మిస్టర్ బచ్చన్ ఆ సినిమాలలో వచ్చినప్పుడు అరే లుక్ ఎట్లా కొడుతుంది అనుకున్నాం కానీ ఈ సినిమాలో మరొకసారి ఆ లుక్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకున్నానని చెప్పొచ్చు అన్న. బాగుందన్న. యా నవీన్ చంద్ర మనకు తెలుసు అన్న. గతంలో అందాల రాక్షసి అరవింద సమేత లాంటి సినిమాల్లో యాక్టింగ్ చేసిన నవీన్ చంద్రకి తెలుగులో అంతటి మంచి క్యారెక్టర్లు అయితే ఎవరు రాయలేదన్న. కానీ తమిళ్లో జిగిరి తాండా అనే సినిమాలో ఒకసారి విలన్ రోల్ చేసిండన్న. మస్తు చేసిండన్న. దాని ద్వారా చూస్తే ఈసారి మరి మాస్ జాతర సినిమాలో కూడా నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. బాగుందన్న. ఇలా మన ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసే యాక్టర్లకు మంచి క్యారెక్టర్లు అయితే తెలుగు డైరెక్టర్లు రచయితలు ఎవరు రాయారన్న. కానీ ఈ సినిమాలో అలాంటి పర్ఫార్మెన్స్ చేసే యాక్టర్ అయిన నవీన్ చంద్రకి ఒక మంచి రోల్ అయితే పడిందని చెప్పవచ్చు అన్న. ఇక హీరోయిన్ విషయానికి వస్తే శ్రీలీల గారు ఉన్నంతలో చాలా బాగా చేసిరన్న. కొన్నిసార్లు కామెడీ పండింది, కొన్నిసార్లు పండలేదు. దాని పక్కకి పెడితే ఇక రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా తాతగా చేసిన క్యారెక్టర్ కొన్నిసార్లు నవ్వులు పండించింది, కొన్నిసార్లు నవ్వులు పండించలేదు. ఇక బీమ్స్ సిసోలియో మరి మ్యూజిక్ పాటలల్లా తుమేరా లవ్వర్ పాటలు కావచ్చు, నేను ఉంటా ఆ పాట కావచ్చు, ఇలా పాటలలో బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిసార్లు విసుగు తెప్పించిన, కొన్నిసార్లు మస్తు అనిపిస్తా అన్న. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే కొత్త డైరెక్టరు తన తొలి ప్రయత్నంలో ఒక మంచి ప్రయత్నమే చేసాను. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొక కొన్ని సీన్లు ఎలివేషన్ ఇచ్చి ఇంకా బాగా తీసేటోడు. ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి ఈ రేంజ్లో తీసిందంటే మనం అది చెప్పుకోవచ్చు అన్న. అతనికి అవార్డు కూడా ఇవ్వచ్చన. ఏ అవార్డు అంటే ఆ అవార్డు కూడా ఇవ్వచ్చన. తన తొలి ప్రయత్నంగా సక్సెస్ఫుల్ గా అయిందని చెప్పవచ్చన్న. నాగవంశీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ మరొకసారి ఒక సూపర్ హిట్ ని కొట్టిందని చెప్పవచ్చన్న. మాస్ జాతర సినిమా అయితే బాగుందన్న. మీరు కూడా ఖచ్చితంగా చూడండి అన్న. మాస్ జాతర పై నా రివ్యూ అన్న మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయ్ జేజేసీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.